హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'తాగుబోతు మొగుడితో తొలి రాత్రి' పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, ఆ పాత టాక్సీలోని రేడియో వార్త వినగానే మేమిద్దరం ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యాము. నా మొగుడు చేతిలో ఉన్న ఆ పాత ఫోన్ తడిసిన చేతుల వల్ల జారి కింద పడిపోయింది. నేను ఊపిరి బిగపట్టి అతని వైపు చూశాను. అతని కళ్ళల్లో నమ్మలేని ఆశ్చర్యం, భయం, అయోమయం ఒకదాని తర్వాత ఒకటి మెరిశాయి. ఇందాకటి వరకు తన సవతి అన్నను తను చంపడానికి ప్లాన్ చేశాడని అనుకున్నాము. కానీ ఇప్పుడు రేడియో వార్త ప్రకారం ఆ సవతి అన్నే చనిపోయాడు. పైగా మరో శవం కూడా దొరికింది. కారు లోపల వర్షం శబ్దం, ఇంజన్ దొర తప్ప మరేమీ వినిపించడం లేదు. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రపోతున్నట్టు నటిస్తున్నా, అతని వెనక సీట్లో కూర్చున్న మా ఇద్దరి మధ్య జరుగుతున్న టెన్షన్ను అతను కూడా గమనిస్తూనే ఉన్నాడని మాకు తెలుసు. నా మొగుడు కింద పడిన ఫోన్ను తీసుకుని ఆన్ చేసి చూశాడు. ఆ ఆడగొంతు మాట్లాడిన మాటలు ఇంకా నా చెవుల్లో ఉరుముల్లా వినిపిస్తున్నాయి. ఆట ఇప్పుడే మొదలైంది. నీ సవతి అన్నను చంపింది నేనే. ఎవరు ఆమె? నగరంలో తన సవతి అన్నకి ఉన్న నెట్వర్క్ గురించి, వాడి క్రూరత్వం గురించి ఇందాక నా మొగుడు చెప్పాడు. మరి అంతటి క్రూరుడిని చంపి పోలీసులను మేనేజ్ చేసి ఈ రాత్రి మాకు ఫోన్ చేసి రమ్మని చెబుతున్న ఆ మహిళ ఎవరు? ఏమైంది? ఎందుకు అలా ఉండిపోయారు? నేను నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో అడిగాను. నా మొగుడు నా వైపు చూసి పెదవుల మీద వేలు వేసి మాట్లాడకు అని సైగ చేశాడు. డ్రైవర్ ఫోన్ను తన జేబులో పెట్టుకున్నాడు. కారు కిటికీ అద్దాల గుండా బయటకు చూశాడు. చీకటి, వర్షం, మెరుపులు తప్ప ఏమీ కనిపించడం లేదు. కారు నగరం దాటి హైవే మీదకు చేరుకుంది. అన్నా, ఇంకా ఎంత దూరం? నా మొగుడు డ్రైవర్ను అడిగాడు. ఆ డ్రైవర్ కాస్త కంగారు పడ్డాడు. తమ్ముడు, నువ్వు చెప్పిన చోటుకు చేరుకోవడానికి ఇంకా గంటన్నర పడుతుంది. ఈ వర్షంలో కారు వేగంగా నడపడం కష్టం అన్నాడు. పర్వాలేదు, కాస్త వేగంగా పోనీ. నా దగ్గర ఉన్న ఈ బంగారు గాజు నీదే కదా అన్నాడు నా మొగుడు. నా చేతికి ఉన్న బంగారు గాజు ఇందాక టాక్సీ డ్రైవర్కు ఇచ్చాము. ఆ గాజు చూసి అతను కారు తలుపు తీశాడు. ఇప్పుడు ఈ గాజు కోసం అతను కారును మరింత వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కారు లోపల నిశ్శబ్దం అలాగే ఉంది. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ రహస్య మహిళ గురించి, చనిపోయిన తన సవతి అన్న గురించి, ఆ రెండో శవం గురించి ఎన్నో ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి. నా మొగుడు కూడా ఆలోచనలో పడ్డాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక విపరీతమైన కన్ఫ్యూజన్. ఏమనుకుంటున్నారు? ఎవరామె? నేను మళ్ళీ అడిగాను. నా మొగుడు ఒక నిట్టూర్పు విడిచి నా వైపు చూశాడు. నాకు తెలియదు, కానీ ఈ చదరంగంలో మన ఇద్దరితో పాటు మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి మన శత్రువా లేక మిత్రుడా అనేది రేపు ఉదయం తెలిసే వరకు మనకు నిద్ర లేదు అన్నాడు బయట చీకటి వైపు చూస్తూ. మా ప్రయాణం ఒక తెలియని గమ్యం వైపు, మరెన్నో చీకటి రహస్యాలను ఛేదించడానికి కొనసాగుతుంది. ఆ పాత అంబులెన్స్ లాంటి టాక్సీ నగర చివర్లను దాటి చీకటిని చీల్చుకుంటూ హైవే మీదకు దూసుకుపోతుంది. బయట కురుస్తున్న వర్షం ఇంకా తగ్గలేదు. పైగా గాలి వానగా మారింది. కారు చీకటి అద్దాల మీద వర్షపు చుక్కలు శత్రువుల తూటల్లా పడుతున్నాయి. లోపల మాత్రం ఊపిరి సపలని నిశ్శబ్దం. నా మొగుడు జేబులో పెట్టుకున్న ఆ డ్రైవర్ ఫోన్ మళ్ళీ మ్రోగుతుందేమో అని నా భయం. ఆ ఫోన్లో వినిపించిన ఆ గంభీరమైన ఆడగొంతు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనించే ఉంది. సవతి అన్నను చంపింది నేనే. ఎవరామె? ఎందుకు ఈ హత్య చేసింది? మమ్మల్ని ఎందుకు రమ్మంటుంది? ఈ ప్రశ్నలన్నీ నా బుర్రను చేదలు పట్టినట్టు తొలిచేస్తున్నాయి. నేను నా పట్టుచీర కొంగును గట్టిగా పట్టుకొని నలిపేస్తున్నాను. పెళ్లి కూతురుగా ఈ పాటికి ఎన్నో అందమైన ఊహలతో ఉండాలి. కానీ ఇప్పుడు నేను ఒక హత్య కేసులో ముద్దాయిగా మారబోతున్నానని భయంతో వణుకుతున్నాను. అవును, రేడియోలో వార్త అలాగే వచ్చింది. జంట హత్యలు, ఒక శవం సవతి అన్నది, మరో శవం ఎవరిదో తెలియదు. పోలీసులు మమ్మల్ని వెతుకుతున్నారు. మేము పారిపోయాము కాబట్టి ఆ నేరం మా మీదే పడుతుంది. నాన్నకు ఈ వార్త తెలిస్తే ఏమైపోతారు? కూతురు కాపురం చక్కగా ఉంటుందని ఆశపడిన ఆయనకు కూతురు హంతకురాలిగా మారిందని వార్త గుండె కోత మిగులుస్తుంది. కన్నీళ్లు నా కళ్ళ నుంచి ధారగా కారుతున్నాయి. కానీ శబ్దం చేయకుండా ఆపుకుంటున్నారు.
నా పక్కన కూర్చున్న నా మొగుడు వైపు చూశాను. అతను కిటికీ గుండా బయట చీకటి వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో ఇందాకటి కంగారు, అయోమయం ఇప్పుడు లేవు. ఒక వింతైన స్థిరత్వం, ఆలోచన కనిపిస్తున్నాయి. అతను నన్ను చంపడానికి ప్లాన్ చేసిన సవతి అన్న చనిపోయాడనే ఆనందం అతనిలో ఉందా, లేక ఈ కొత్త చిక్కుముడిని ఎలా విప్పాలనే ఆందోళన ఉందా అనేది అర్థం కావడం లేదు. ఒక తాగుబోతుగా నటించి 6 నెలలు అందరినీ ముప్పతిప్పలు పెట్టిన ఈ మనిషి ఇప్పుడు ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. కానీ ఈ యోధుడు కూడా ఒక తెలియని శక్తి చేతిలో చిక్కుకున్నాడని నాకు అనిపిస్తుంది. అప్పుడే కారు వేగం తగ్గింది. హైవే నుండి పక్కకు తిరిగి ఒక మట్టి రోడ్డు మీదకు ప్రవేశించింది. ఆ రోడ్డు అంతా గుంతలు, బురద. కారు అటు ఇటు తిరుగుతుంటే నా గుండె గొంతులోకి వచ్చింది. చుట్టుపక్కల అంత పొలాలు, చెట్లు తప్ప ఎలాంటి ఇల్లు కనిపించడం లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఈ డ్రైవర్? ఆ మహిళ చెప్పిన చోటు ఇదేనా? అన్నా, ఇంకా ఎంత దూరం? నా మొగుడు డ్రైవర్ను అడిగాడు. అతని గొంతులో ఇప్పుడు పాత తడబాటు లేదు. ఒక కఠినమైన స్పష్టత ఉంది. డ్రైవర్ కంగారుగా వెనక అద్దంలో చూశాడు. తమ్ముడు, ఇదిగో ఈ మలుపు తిరిగితే ఒక పాత ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడే ఆగమన్నారు అన్నాడు తడబడుకుంటూ. కారు మలుపు తిరిగింది. మెరుపు వెలుతురులో ఒక భారీ పాడుపడిన ఇనుప గేటు కనిపించింది. గేటు మీద తుప్పు పట్టి ఉంది. లోపల దట్టమైన పొదలు, పాత షెడ్లు చీకట్లో భయంకరంగా ఉన్నాయి. ఇది ఒక పాత కెమికల్ ఫ్యాక్టరీలా ఉంది. డ్రైవర్ గేటు దగ్గర కారు ఆపాడు. దిగండి, నా మొగుడు నాతో చెప్పి తలుపు తెరుచుకొని బయటకు దిగాడు. నేను కూడా వణుకుతూ దిగాను. బయట వర్షం కొద్దిగా తగ్గినా చలి గాలి వాడిగా వీస్తోంది. నా తడిసిన పట్టుచీర శరీరానికి అంటుకుని బరువుగా మారింది. కాళ్లకు బురద అంటుకుంటుంది. పెళ్లి అలంకరణ అంతా పాడైపోయింది. ఆ మెల్లపూల వాసన ఇప్పుడు కుళ్ళిన వాసనలా అనిపిస్తుంది. టాక్సీ డ్రైవర్ కారును వెనక్కి తిప్పుకొని వేగంగా వెళ్ళిపోయాడు. మేము ఆ పాడుబడిన ఫ్యాక్టరీ గేట్ ముందు ఒంటరిగా నిలబడ్డాము. చుట్టూ శ్మశాన నిశ్శబ్దం. కేవలం గాలి హోరు, వర్షపు చుక్కల చప్పుడు తప్ప మరేమీ లేదు. లోపలికి వెళ్దాంరా. నా మొగుడు నా చెయ్యి పట్టుకున్నాడు. అతని చేతి స్పర్శ వెచ్చగా ఉంది. ఈ భయంకరమైన ప్రదేశంలో ఆ స్పర్శ నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. మేము గేటు చిన్న సందులో నుంచి లోపలికి ప్రవేశించాము. పొదల మధ్య దారి చేసుకుంటూ ముందుకు నడిచాము. పాత షెడ్ల నుంచి వస్తున్న శబ్దాలు నన్ను భయపెడుతున్నాయి. ఏదో జంతువు కదిలినట్టు, ఏదో వస్తువు పడినట్టు శబ్దాలు. ఎవరామె? మనల్ని ఎందుకు ఇక్కడికి రమ్మంది? నేను మెల్లగా అడిగాను. నాకు తెలియదు, కానీ ఈ ప్రదేశం చూస్తుంటే ఆమెకు ఈ ఊరి గురించి, ఇక్కడ ఉన్న రహస్యాల గురించి బాగా తెలుసని అనిపిస్తుంది. ఈ ఫ్యాక్టరీ చాలా ఏళ్ల క్రితం మూతబడింది. ఇక్కడికి ఎవ్వరూ రారు అన్నాడు చుట్టూ గమనిస్తూ. మేము ఫ్యాక్టరీ మెయిన్ బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాము. అది ఒక 3 అంతస్తుల భవనం. గోడల మీద పాకరపట్టి కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. తలుపు సగం తెరిచి ఉంది. లోపల చిమ్మ చీకటి. నా మొగుడు తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుతురులో లోపలి ప్రదేశం కనిపించింది. అంతా దుమ్ము, ధూళి, పాత యంత్రాలు. గాలి ఆడకపోవడం వల్ల వస్తున్న ఒక రకమైన ఘాటైన వాసన. ఇక్కడ ఎవరు ఉన్నట్టు లేరే అన్నాను. ఉన్నారు. పై అంతస్తు నుంచి ఒక గొంతు వినిపించింది. అదే గొంతు రేడియోలో విన్నా, ఫోన్లో విన్నా ఆ గంభీరమైన ఆడగొంతు. మేము ఉలిక్కిపడి పైకి చూశాము. మెట్ల దగ్గర ఒక నీడ కనిపించింది. పైకి రండి, ఆమె చెప్పింది. మేము మెట్లు ఎక్కడం మొదలుపెట్టాము. ఇనుప మెట్లు తుప్పు పట్టి ఉండడం వల్ల మా అడుగుల శబ్దానికి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ప్రతి అడుగులోనూ కింద పడిపోతామేమో అన్న భయం. కానీ నా మొగుడు నా చెయ్యి గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించాడు. 2వ అంతస్తుకు చేరుకోగానే ఒక గదిలో వెలుతురు కనిపించింది. ఒక చిన్న లాంతరు వెలుగుతోంది. ఆ వెలుతురులో ఒక ఆకారం కూర్చుని ఉండడం మాకు కనిపించింది. ఆమె ఒక కుర్చీలో కూర్చుని ఉంది. వయసు సుమారు 50 ఏళ్ళు ఉండవచ్చు. తెల్లటి జుట్టు, ముడతలు పడిన ముఖం, కానీ కళ్ళల్లో ఒక విపరీతమైన తీవ్రత, పట్టుదల కనిపిస్తున్నాయి. ఆమె కాటన్ చీర కట్టుకొని ఉంది. ఆ ముఖం చూస్తుంటే నాకు ఏదో తెలియని పరిచయం ఉన్నట్టు అనిపించింది. కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. మేము ఆ గదిలోకి ప్రవేశించాము. ఆమె మా వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, సానుభూతి లేదు, కేవలం ఒక రకమైన అంచనా కనిపిస్తుంది. కూర్చోండి, ఆమె నెమ్మదిగా చెప్పింది. ఆ గదిలో మరో 2 పాత కుర్చీలు ఉన్నాయి. మేము వాటిలో కూర్చున్నాము. నా మొగుడు ఆమె వైపు చూస్తూ, ఎవరు మీరు? నా సవతి అన్నను ఎందుకు చంపారు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అని ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక వెటకారం ఉంది.
నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను, కానీ ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. నేను నీకు శత్రువును కాదు. శత్రువు కాకపోతే నా సవతి అన్నను ఎందుకు చంపావు? వాడిని చంపడం వల్ల మాకు పెద్ద చిక్కు వచ్చింది. పోలీసులు మమ్మల్ని వెతుకుతున్నారు అన్నాడు కోపంగా. వాడిని చంపకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయేవాడివి. నీ భార్య జైల్లో ఉండేది. ఆమె చాలా ప్రశాంతంగా చెప్పింది. వాడి ప్లాన్ గురించి నీకు తెలుసు కదా. నిన్ను చంపి ఆ నేరాన్ని నీ భార్య మీద వేయడం. ఆ ప్లాన్ను నేను భగ్నం చేశాను. నాకు అర్థం కాలేదు. మీకెలా తెలుసు ఆ ప్లాన్ గురించి అని అడిగాను. ఆమె నా వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచింది. నీ భర్త గురించి, అతని సవతి అన్న గురించి, వాడి ఆస్తి తగాదాల గురించి నాకు అంతా తెలుసు. చాలా ఏళ్ల నుంచి నేను ఈ కుటుంబాన్ని గమనిస్తున్నాను. ఎందుకు? ఈ కుటుంబంతో మీకున్న సంబంధం ఏంటి? నా మొగుడు అడిగాడు. ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేదు. లాంతరు వెలుతురులో ఆమె ముఖం వింతగా కనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను గమనించాను. నేను మీ నాన్నగారి మొదటి భార్యకు చెల్లిని ఆమె చెప్పింది. ఆ మాట వినగానే మా ఇద్దరి గుండెలు ఆగిపోయినంత పనైంది. మొదటి భార్యకు చెల్లెలా? అంటే నా మొగుడికి చిన్నమ్మ అవుతుంది. చిన్నమ్మ? నా మొగుడు నమ్మలేనట్టుగా అన్నాడు. కానీ చిన్నమ్మ చాలా ఏళ్ల క్రితమే చనిపోయిందని నాన్న చెప్పారు కదా. చనిపోయిందని చెప్పారు, కానీ నేను చావలేదు ఆమె చెప్పింది. మీ అమ్మ నా అక్క చనిపోయిన తర్వాత ఆ ఆస్తి కోసం నీ సవతి అన్న తల్లి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించింది. నేను ప్రాణాలతో తప్పించుకొని ఈ ఊరిని విడిచి వెళ్ళిపోయాను. కానీ నా ప్రతీకారం కోసం, నా అక్క కొడుకును కాపాడుకోవడం కోసం నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నాకు ఏమీ మాట్లాడలేకపోయాను. ఈ కథలో ఇన్ని మలుపులు ఉంటాయని నేను ఊహించలేదు. ఒక తాగుబోతు మొగుడు, ఒక క్రూరమైన సవతి అన్న, ఇప్పుడు ఒక ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన చిన్నమ్మ. నా జీవితం ఒక పెద్ద నాటకంలా మారిపోయింది. మరి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? నా మొగుడు అడిగాడు. నేను ఇన్నాళ్ళు ఒక తెలియని ప్రపంచంలో ఉంటూ నీ సవతి అన్న ప్రతి కదలికను గమనిస్తున్నాను ఆమె చెప్పింది. వాడు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నానని తెలిసిన వెంటనే నేను ఈ ఊరికి వచ్చాను. ఈ రోజు రాత్రి నీ తొలి రాత్రి రోజు. వాడు తన ప్లాన్ను అమలు చేయాలనుకున్నాడు. నేను వాడికంటే ఒక అడుగు ముందే ఉన్నాను. ఆమె మళ్ళీ ఒక నిట్టూర్పు విడిచి నా వైపు చూసి, నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ భర్త కోసం ఈ నరకంలోకి పడిపోయావు. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఈ పోరాటంలో భాగం కావాలి అని చెప్పి లేచి నిలబడింది. మరి ఆ రెండో శవం ఎవరిది? నా మొగుడు అడిగాడు. అది నీ సవతి అన్న తల్లిది ఆమె చెప్పింది. ఆ మాట వినగానే మాకు మళ్ళీ షాక్. అమ్మను కూడా చంపేశారా? అవును ఆమె చెప్పింది, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా. నా అక్క చావుకు నేను ఇన్నాళ్ళు అనుభవించిన నరకానికి ఆమె కూడా కారణం. అందుకే వాళ్ళిద్దరిని ఒకేసారి మట్టుబెట్టాను. వారి ఆస్తి పిచ్చి వారి ప్రాణాలనే తీసుకుంది. నాకు భయం, అసహ్యం అన్నీ కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రతీకారం కోసం ఇద్దరిని చంపేయడమా? ఈ చిన్నమ్మ ఎంతటి క్రూరురాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులకు మా మీద అనుమానం ఉంది కదా. నా మొగుడు అడిగాడు. పోలీసులను నేను మేనేజ్ చేశాను ఆమె చెప్పింది. ఆ ఇంట్లో ఉన్న శవాలు మీవి కావు వాళ్ళు అనుకుంటున్నారు. రేపు ఉదయం నేను పోలీసులకు ఒక కొత్త సాక్ష్యం అందిస్తాను. ఆ సాక్ష్యం ప్రకారం నీ సవతి అన్నే తన తల్లిని చంపి ఆ తర్వాత తను కూడా చనిపోయాడని నిరూపిస్తాను. ఎలా? నా మొగుడు అడిగాడు. ఆస్తి కోసం వాళ్ళ మధ్య జరిగిన గొడవలే వారి చావుకు కారణమని ఒక కథ అల్లుతాను అని ఆమె చెప్పింది. నీ సవతి అన్న రాసిన ఒక సూసైడ్ నోట్ను నేను సృష్టించాను. ఆ నోట్లో తను చేసిన పాపాల గురించి, తల్లిని చంపినందుకు పశ్చాత్తాపం గురించి రాశాడు. ఆ నోట్ పోలీసులకు దొరుకుతుంది. ఆమె మాటలు వింటుంటే ఆమె ప్లాన్ ఎంత పక్కాగా ఉందో నాకు అర్థమైంది. ఆమె పోలీసులను, సాక్ష్యాలను అందరినీ తన వేలి మీద నాడిస్తుంది. మరి మేము అని నా మొగుడు అడిగాడు. మీరు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉండాలి ఆమె చెప్పింది. ప్రపంచం దృష్టిలో మీరు చనిపోయారు. పోలీసులు మిమ్మల్ని వెతకడం మానేసిన తర్వాత మీరు బయటకు రావచ్చు. అప్పటి వరకు మీరు నా సంరక్షణలో ఉంటారు. ఎక్కడా? నా మొగుడు అడిగాడు. నాకు ఒక దారి తెలుసు ఆమె చెప్పింది. ఈ ఫ్యాక్టరీ వెనక ఒక రహస్య సొరంగం ఉంది. ఆ సొరంగం మనల్ని ఈ ఊరు నుంచి చాలా దూరం తీసుకువెళ్తుంది. అప్పుడే మనం పోలీసుల కంట పడకుండా తప్పించుకోవచ్చు. ఆమె లేచి లాంతరు తీసుకొని ముందుకు నడిచింది. మేము ఆమె వెనకే వెళ్ళాము. బాణం వెనక
దారి నుంచి బయటకు వచ్చి ఫ్యాక్టరీ వెనక ఉన్న దట్టమైన పొదల మధ్యకు చేరుకున్నాము. అక్కడ ఒక చిన్న రాతి కట్టడం ఉంది. ఆమె ఆ రాతి కట్టడం మీద ఉన్న ఒక పెద్ద రాయిని పక్కకు జరిపింది. దాని కింద ఒక చీకటి మార్గం కనిపించింది. ఇదే సొరంగం ఆమె చెప్పింది. త్వరగా రండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు అని నా మొగుడు అడిగాడు. పోలీసులు అని ఆమె చెప్పింది. నేను వాళ్లకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చాను. ఆ సమాచారం ప్రకారం మీరు ఈ ఫ్యాక్టరీలో దాక్కున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు. మనం ఈ సొరంగంలోకి వెళితే వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. మేము ఆ చీకటి సొరంగంలోకి ప్రవేశించాము. నా మొగుడు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతి స్పర్శ నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. సొరంగం లోపల అంతా చీకటి. గాలి ఆడకపోవడం వల్ల వస్తున్న ఒక రకమైన ఘాటైన వాసన. అక్కడక్కడ సాలెగూళ్ళు, ఎలుకలు. ఆ దారిలో నడుస్తుంటే నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. కానీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. వెనక మృత్యువు పొంచి ఉంది. మేము చాలాసేపు ఆ ఇరుకైన చీకటి సొరంగంలో నడిచాము. అప్పుడప్పుడు మెరుపు వెలుతురులో సొరంగం గోడలు వింతగా కనిపిస్తున్నాయి. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ చిన్నమ్మ గురించి, చనిపోయిన తన సవతి అన్న గురించి, ఆ రెండో శవం గురించి ఎన్నో ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి. నా మొగుడు కూడా ఆలోచనలో పడ్డాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక విపరీతమైన కన్ఫ్యూజన్. ఆ చీకటి సొరంగంలోకి అడుగుపెట్టగానే కాలం ఆగిపోయినట్లు అనిపించింది. బయట కురుస్తున్న వర్షం హోరు, పోలీసుల సైరన్ల శబ్దాలు ఒక్కసారిగా మాయమైపోయి కేవలం మా ముగ్గురి శ్వాస చప్పుడు, మా అడుగుల చప్పుడు మాత్రమే ఆ ఇరుకైన మార్గంలో ప్రతిధ్వనించసాగాయి. చిన్నమ్మ చేతిలోని లాంతరు వెలుతురు చాలా తక్కువగా ఉంది. అది కేవలం మా ముందున్న 2 అడుగుల దారిని మాత్రమే చూపిస్తుంది. సొరంగం గోడలు తడిగా పాకుడు పట్టి ఉన్నాయి. ఎక్కడి నుండో నీరు కారుతున్న చప్పుడు, ఏదో ప్రాకే జంతువుల శబ్దాలు నన్ను భయంతో వణికిస్తున్నాయి. నా పట్టు చీర బురదలో పూర్తిగా పాడైపోయింది. నా బరువైన చీరను కట్టుకొని ఆ ఇరుకైన దారిలో నడవడం నాకు నరకప్రాయంగా ఉంది. కాళ్ళు అలసిపోయాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కానీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. వెనక మృత్యువు పొంచి ఉంది. నా మొగుడు నా చెయ్యి గట్టిగా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడు. అతని చేతి స్పర్శలో ఒక తెలియని ధైర్యం ఉంది. ఇందాకటి వరకు ఒక తాగుబోతు నరకం అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ఒక యోధుడు, నా రక్షకుడిని నమ్మడం మొదలుపెట్టాను. అతని వెనక నడుస్తుంటే నా చీకటి ప్రపంచంలో నాకు అతనే ఏకైక ఆశాకిరణంలా అనిపించాడు. చిన్నమ్మ ముందు నడుస్తుంది. ఆమె నడకలో ఎలాంటి తడబాటు లేదు. ఆ చీకటి సొరంగం ఆమెకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఆమె ఏమీ మాట్లాడడం లేదు, కేవలం ముందుకు నడుస్తుంది. ఆమె ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన చిన్నమ్మ. తన అక్క చావుకు తాను ఇన్నాళ్ళు అనుభవించిన నరకానికి కారణమైన వారిని చంపేసింది. ఆమె క్రూరత్వం నన్ను భయపెడుతున్నా ఆమె మాకు సహాయం చేస్తుందనే ఆశ కూడా ఉంది. సొరంగం చాలా పొడవుగా ఉంది. మేము ఎంతసేపు నడిచామో మాకే తెలియదు. అప్పుడప్పుడు మెరుపు వెలుతురు సొరంగం లోపలికి చొరబడి ఆ చీకటిని మరింత భయంకరంగా చూపిస్తుంది. ఆ క్షణాల్లో సొరంగం గోడల మీద ఉన్న పాకుడు సాలెగూళ్ళు వింతగా కనిపిస్తున్నాయి. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రయాణం ఎక్కడికి? ఈ చిన్నమ్మ నిజంగానే మమ్మల్ని కాపాడుతుందా, లేక ఆమెకు కూడా ఏదైనా స్వార్థం ఉందా? ఈ ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి. హఠాత్తుగా చిన్నమ్మ ఆగింది. ఆమె లాంతరును పైకి ఎత్తి మా ముందున్న గోడను చూపించింది. ఆ గోడ మీద ఒక పాత ఇనుప తలుపు ఉంది. ఆ తలుపు మీద తుప్పు పట్టి ఉంది. చూస్తుంటే చాలా ఏళ్ల నుంచి తెరిచినట్లు లేదు. ఇక్కడి నుంచే మనం బయటకు వెళ్ళాలి, చిన్నమ్మ చెప్పింది. ఆమె ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఆ తలుపు గట్టిగా బిగుసుకుపోయింది. తుప్పు పట్టి ఉండడం వల్ల అది ఏమాత్రం కదలడం లేదు. చిన్నమ్మ తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. ఇది తెరుచుకోవడం లేదు, ఆమె ఆందోళనగా చెప్పింది. నా గుండె ఆగిపోయినంత పనయింది. తలుపు తెరుచుకోకపోతే మేము ఈ చీకటి సొరంగంలోనే చిక్కుకుపోతామా? వెనక పోలీసులు వస్తున్నారు. వాళ్ళు మనల్ని పట్టుకుంటే నాన్నకు ఈ వార్త తెలిస్తే ఏమైపోతారు? కూతురు హంతకురాలిగా మారిందని వార్త ఆయన గుండె కోత మిగులుస్తుంది. కన్నీళ్లు నా కళ్ళ నుంచి ధారగా కారుతున్నాయి. నేను ప్రయత్నిస్తాను. నా మొగుడు ముందుకు వచ్చాడు. అతను ఆ తలుపును పట్టుకొని గట్టిగా లాగాడు. అతని శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించాడు. అతని ముఖంలో కండరాలు బిగుసుకుపోయాయి. నుదుటి మీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి.
ఒక యోధుడిలా అతను ఆ తలుపుతో పోరాడుతున్నాడు. అతని తెగింపు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక తాగుబోతుగా నటించి 6 నెలలు అందరినీ ముప్పతిప్పలు పెట్టిన ఈ మనిషి ఇప్పుడు తన భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగిస్తున్నాడు. కాసేపటికి ఒక భయంకరమైన శబ్దంతో ఆ తలుపు కొద్దిగా తెరుచుకుంది. తుప్పుపట్టిన ఇనుప ఘర్షణ పడుతున్న చప్పుడు ఆ సొరంగంలో ప్రతిధ్వనించింది. ఆ చిన్న సందులో నుంచి బయట ప్రపంచం వెలుతురు కనిపించింది. వర్షం కొద్దిగా తగ్గిన చలిగాలి వాడిగా వీస్తుంది. ఆ వెలుతురు చూసి నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. త్వరగా లోపలికి వెళ్ళండి, చిన్నమ్మ చెప్పింది. మేము ఆ చిన్న సందులో నుంచి బయటకు ప్రవేశించాము. బయట అంతా పొలాలు, చెట్లు తప్ప ఎలాంటి ఇల్లు కనిపించడం లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఈ దారి? చుట్టూ శ్మశాన నిశ్శబ్దం, కేవలం గాలిహోరు, వర్షపు చుక్కల చప్పుడు తప్ప మరేమీ లేదు. మేము పొదల మధ్య దారి చూసుకుంటూ ముందుకు నడిచాము. పాత షెడ్ల నుంచి వస్తున్న శబ్దాలు నన్ను భయపెడుతున్నాయి. ఏదో జంతువు కదిలినట్టు, ఏదో వస్తువు పడినట్టు శబ్దాలు. నా మొగుడు నా చెయ్యి గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించాడు. అతని చేతి స్పర్శ నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. చాలాసేపు నడిచిన తర్వాత ఒక చిన్న పాత ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు చాలా కాలం నుంచి పాడుబడినట్లు ఉంది. గోడల మీద పాకుడు పట్టి కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. తలుపు సగం తెరిచి ఉంది. లోపల చిమ్మ చీకటి. ఇక్కడే మనం కొన్నాళ్ళ పాటు అజ్ఞానంలో ఉండాలి, చిన్నమ్మ చెప్పింది. మేము ఆ ఇంట్లోకి ప్రవేశించాము. అంత దుమ్ము, ధూళి, పాత సామాన్లు, గాలి ఆడకపోవడం వల్ల వస్తున్న ఒక రకమైన ఘాటైన వాసన. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉన్నట్టు లేరు. చిన్నమ్మ లాంతరును ఒక టేబుల్ మీద పెట్టింది. మీరు ఇక్కడే ఉండండి, నేను పోలీసుల కదలికను గమనించి వస్తాను, ఆమె చెప్పింది. చిన్నమ్మ, పోలీసులు మా మీద అనుమానం పెంచుకుంటే? నా మొగుడు అడిగాడు. నేను పోలీసులను మేనేజ్ చేశాను, ఆమె చెప్పింది. ఆ ఇంట్లో ఉన్న శవాలు మీవి కావని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు ఉదయం నేను పోలీసులకు ఒక కొత్త సాక్ష్యం అందిస్తాను. ఆ సాక్ష్యం ప్రకారం నీ సవతి అన్నే తన తల్లిని చంపి ఆ తర్వాత తను కూడా చనిపోయాడని నిరూపిస్తాను. ఎలా? నా మొగుడు అడిగాడు. ఆస్తి కోసం వాళ్ళ మధ్య జరిగిన గొడవలే వారి చావుకు కారణమని ఒక కథ అల్లుతాను, ఆమె చెప్పింది. నీ సవతి అన్న రాసిన ఒక సూసైడ్ నోట్ను నేను సృష్టించాను. ఆ నోట్లో తను చేసిన పాపాల గురించి, తల్లిని చంపినందుకు ప్రాయశ్చిత్తం గురించి రాశాను. ఆ నోట్ పోలీసులకు దొరుకుతుంది. ఆమె మాటలు వింటుంటే ఆమె ప్లాన్ ఎంత పక్కాగా ఉందో నాకు అర్థమైంది. ఆమె పోలీసులను, సాక్ష్యాలను, అందరినీ తన వేళ్ల మీద నాడిస్తుంది. ఆమె క్రూరత్వం నన్ను భయపెడుతున్నా ఆమె మాకు సహాయం చేస్తుందని ఆశ కూడా ఉంది. చిన్నమ్మ బయటకు వెళ్ళిపోయింది. మేము ఆ చీకటి ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాము. లాంతర వెలుతుల్లో మా ఇద్దరి ముఖాలు వింతగా కనిపిస్తున్నాయి. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రయాణం ఎక్కడికి? ఈ చిన్నమ్మ నిజంగానే మమ్మల్ని కాపాడుతుందా, లేక ఆమెకు కూడా ఏదైనా స్వార్థం ఉందా? ఈ ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు నాకు వేరే దారి లేదు. అతనితో పాటు ఈ ప్రయాణంలో ముందుకు సాగాలి. మేము ఆ చీకటి ఇంట్లో అలా కూర్చుని ఉండిపోయాము. బయట వర్షం మళ్ళీ వేగంగా కురవడం మొదలైంది. ఉరుములు, మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. ఆ శబ్దాలు నన్ను భయపెడుతున్నా అతని చేతి స్పర్శ నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ భయంకరమైన రాత్రి ఎప్పుడు ముగుస్తుందో, రేపు ఉదయం మాకు ఎలాంటి వార్త వినపడుతుందో, ఈ ఆలోచనలతో నా మనసు నిండిపోయింది. కాసేపటికి నా మొగుడు నిద్రపోయాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న తాగుడు మత్తు, క్రూరత్వం ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఒక పిల్లాడిలా నిద్రపోతున్నాడు. అతని తెగింపు, సమయస్ఫూర్తి నన్ను ఆశ్చర్యపరిచాయి. బహుశా ఈ తాగుబోతు వెనక ఒక మంచి మనిషి దాగున్నాడేమో అని నాకు అనిపించింది. అతనిపై నాకు తెలియని సానుభూతి, గౌరవం కలుగుతున్నాయి. నేను కూడా నిద్రపోవడానికి ప్రయత్నించాను. కానీ నా మనసులో ఎన్నో ఆలోచనలు. నాన్నకు ఈ వార్త తెలిస్తే ఏమైపోతారు? కూతురు కాపురం చక్కగా ఉంటుందని ఆశపడిన ఆయనకు కూతురు హంతరాలిగా మారిందనే వార్త గుండె కోత మిగులుస్తుంది. కన్నీళ్లు నా కళ్ళ నుంచి ధారగా కారుతున్నాయి. ఈ భయంకరమైన చదరంగంలో నేను ఒక పావులా మారిపోయాను. ఈ ఆట ఎప్పుడు ముగుస్తుందో? నేను గెలుస్తానా, లేక ఓడిపోతానా? ఈ ప్రశ్నలతో నా మనసు నిండిపోయింది. తెల్లవారుజామున చిన్నమ్మ తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన సంతోషం కనిపిస్తోంది. పోలీసులు కేసు క్లోజ్ చేశారు, ఆమె చెప్పింది. ఏమని? నా మొగుడు ఉలిక్కిపడి లేచాడు. ఆ సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది, చిన్నమ్మ చెప్పింది. ఆ నోట్లో నీ సవతి అన్నే తన తల్లిని చంపి ఆ తర్వాత తను కూడా చనిపోయాడని స్పష్టంగా రాశాడు. పోలీసులు ఆ నోట్ను నమ్మారు, కేసు క్లోజ్ చేశారు. ఆ మాట వినగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. పోలీసులు కేసు క్లోజ్ చేశారా
అంటే మేము హంతకులం కాదా? మా మీద ఉన్న అనుమానం తొలగిపోయిందా? ఈ వార్త నాకు ఒక పెద్ద ఉపశమనం. నాన్నకి ఈ వార్త తెలిస్తే ఎంత సంతోషిస్తారో. కానీ ఒక్క విషయం, చిన్నమ్మ మళ్ళీ ఒక హెచ్చరికలా చెప్పింది. మీరు కొన్నాళ్ల పాటు అజ్ఞానంలో ఉండాలి. ప్రపంచం దృష్టిలో మీరు చనిపోయారు. పోలీసులు మిమ్మల్ని వెతకడం మానేసిన మీ సవతి అన్న స్నేహితులు మిమ్మల్ని వెతకవచ్చు. వాళ్ళు చాలా ప్రమాదకమైన వాళ్ళు. ఆస్తి కోసం ఎంతటికైనా తెగిస్తారు. ఆమె మాటలు నన్ను మళ్ళీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అజ్ఞానంలో ఉండాలా? ఎంతకాలం? ఈ నరకం ఎప్పుడు ముగుస్తుంది? ఇప్పుడు ఏం చెయ్యాలి? నా మొగుడు అడిగాడు. నేను మీకు కొత్త గుర్తింపు కార్డులు సృష్టిస్తాను, చిన్నమ్మ చెప్పింది. ఆ గుర్తింపు కార్డులతో మీరు వేరే ఊరిలో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ చదరంగంలో ఎవరిని నమ్మకూడదు. నేను అంతే. నా ప్రయోజనం వేరే ఉంది. మీరు చనిపోయినట్టు ప్రపంచం అనుకుంటే నేను వాడి ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటాను. ఏమిటి? నా మొగుడు షాక్ అయ్యాడు. నువ్వు వాడి ఆస్తిని నా పేరు మీద రాయించుకోవడానికి సహాయం చేస్తానని చెప్పావు కదా? లేదు, ఆమె చెప్పింది. నేను అలా చెప్పలేదు. నేను కేవలం చెప్పాను మీ ప్రాణాలకు రక్షణ ఇస్తానని. మీరు చనిపోయినట్టు ప్రపంచం అనుకుంటే నేను వాడి ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటాను. ఎందుకంటే వాడి కుట్రల్లో నేను ఒక సాక్షిని. వాడి నేరాలను, వాడి హత్యను నేను చూశాను. వాడి ఆస్తిలో నాకు కూడా ఒక వాటా ఉంది. నాకు కోపం, ఆవేదన అన్నీ కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మోసం చేశారా? నన్ను కాపాడడానికి సహాయం చేస్తామని చెప్పి నన్ను మోసం చేశారా? ఈ చిన్నమ్మ ఎంతటి క్రూరాలో నాకు అర్థమైంది. ప్రతీకారం కోసం ఇద్దరిని చంపేయడమే కాకుండా ఇప్పుడు ఆస్తి కోసం మమ్మల్ని కూడా మోసం చేయడానికి సిద్ధపడింది. మరి మేము? నా మొగుడు అడిగాడు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి, ఆమె చెప్పింది. నేను మీకు కొంత డబ్బు ఇస్తాను. ఆ డబ్బుతో మీరు వేరే ఊరిలో సుఖంగా ఉండవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఆస్తి జోలికి మాత్రం రాకండి. వస్తే మీ ప్రాణాలకు ముప్పు. ఆమె మాటలు వింటుంటే మాకు ఏమీ మాట్లాడలేకపోయాము. మన ప్రపంచం మొత్తం మోసంతో నిండిపోయిందనిపించింది. ఈ ప్రాణాలను కాపాడిన చిన్నమ్మ మమ్మల్ని మోసం చేయడానికి సహాయం చేసింది. మా జీవితం ఒక పెద్ద నాటకం. నేను ఆ నాటకంలో కేవలం ఒక పాత్ర మాత్రమే. కానీ నాటకం ఇంకా ముగియలేదు. ఇంకా ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈసారి నేను ఆ నాటకంలో ఒక పాత్రలా కాదు, ఒక నటిలా కాదు, ఒక రచయిత్రిలా మారాలని నిర్ణయించుకున్నాను. వాడి కుట్రను ఛేదించి నా ఆస్తిని తిరిగి తెచ్చుకోవడానికి నేనే ఒక కొత్త నాటకాన్ని రచించాలి. ఆ నాటకంలో వాడే పాత్రధారి, వాడే విలన్, నేనే హీరో. కానీ ఆ నాటకం రాయడానికి నాకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఇంకా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు నేను ఎదుర్కోవాలి. కానీ నాలో ఏదో తెలియని తెగింపు. ఏదో ఒక రోజు నేను విజయం సాధిస్తానని, నా జీవితాన్ని తిరిగి తెచ్చుకుంటానని తెగించి నిలబడ్డాను. ఈసారి నేను తాగుబోతు మొగుడితో తొలి రాత్రి కాదు, తాగుబోతు మొగుడితో పోరాటం. ఆ పోరాటంలో నేనే గెలుస్తాను. చిన్నమ్మ మాకు కొంత డబ్బు, కొత్త గుర్తింపు కార్డులు ఇచ్చింది. మేము ఆ పాడుబడిన ఇంటి నుంచి బయటకు వచ్చాము. బయట వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశం ప్రశాంతంగా ఉంది. కానీ నా మనసులో మాత్రం పెద్ద తుఫాను. ఈ కొత్త ప్రయాణం ఎక్కడికి? ఈ కొత్త జీవితం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలతో నా మనసు నిండిపోయింది. నా మొగుడు నా చేయి గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించాడు. అతని చేతి స్పర్శ నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ కొత్త ప్రపంచంలో నాకు అతని ఏకైక ఆశాకిరణంలా అనిపించాడు. మేము బస్టాండ్కు చేరుకున్నాము. అక్కడ ఒక బస్ నిలబడి ఉంది. ఆ బస్ వేరే ఊరికి వెళ్తుంది. ఈ బస్ ఎక్కండి అని చిన్నమ్మ చెప్పింది. మేము బస్ ఎక్కాము. బస్సు బయలుదేరింది. నేను కిటికీ గుండా బయట చూశాను. చిన్నమ్మ అక్కడే నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఒక వింతైన సంతోషం కనిపిస్తుంది. ఆమె మా వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచింది. బహుశా ఆమె కూడా ఈ భయంకరమైన చదరంగంలో ఒక పావులా మారిపోయిందేమో అని నాకు అనిపించింది. ఆమె క్రూరత్వం నన్ను భయపెడుతున్నా ఆమె మాకు సహాయం చేస్తుందనే ఆశ కూడా ఉంది. బస్సు దూసుకుపోతుంది. బయట కదులుతున్న ప్రపంచాన్ని చూస్తూ నేను ఆలోచనలో పడ్డాను. నా జీవితం ఒక పెద్ద నాటకంలా మారిపోయింది. ఒక తాగుబోతు మొగుడు, ఒక క్రూరమైన సవతి అన్న, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన చిన్నమ్మ. ఈ కథలో ఇన్ని మలుపులు ఉంటాయని నేను ఊహించలేదు. నా ప్రాణాలను కాపాడిన చిన్నమ్మ నన్ను మోసం చేయడానికి సహాయం చేసింది. నా ఆస్తి మొత్తం పోయింది. నా జీవితం నాశనమైపోయింది. కానీ నాటకం ఇంకా ముగియలేదు. ఇంకా ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు
నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈసారి నేను ఆ నాటకంలో ఒక రచయిత్రిలా మారాలని నిర్ణయించుకున్నాను. వాడి కుట్రను ఛేదించి నా ఆస్తిని తిరిగి తెచ్చుకోవడానికి నేనే ఒక కొత్త నాటకాన్ని రచించాలి. ఆ నాటకంలో వాడే పాత్రధారి, వాడే విలన్, నేనే హీరో. ఈ పోరాటంలో నేనే గెలుస్తాను. కథ ఇంకా ఉంది. అదే నెక్స్ట్ పార్ట్‌లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.